హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. తులసిని విష్ణుమూర్తి ఎందుకు వివాహం చేసుకున్నాడో తెలుసా? పూర్వము జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య బృంద మహాప్రతివ్రత. జలంధరుడు దేవగణాలను దేవతలను హింసించసాగాడు. అతని హింస వలన దేవతలందరూ శివుని దగ్గర మొరపెట్టుకున్నాడు. శివుడు జలంధరుడితో యుద్ధము చెయ్యాలని బయలుదేరాడు. అయితే శివుడు ఎంత ప్రయత్నించినా గానీ జలంధరుని శక్తి వలన శివుడు ఓడిపోసాగాడు. దానికి కారణం ఏమిటా అని చూస్తే బృంద మహాప్రతివ్రత కదా. బృంద యొక్క ప్రాతిపత్యము వలన జలంధరుడి శక్తి అంతలంతకు పెరగసాగింది. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు జలంధరుని వేషంలో బృంద దగ్గరికి వెళ్ళి బృంద ప్రాతిపత్యాన్ని భగ్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బృంద చాలా దుఃఖించసాగింది. ఆ తర్వాత జలంధరుని శక్తి క్షణంగా క్షీణించసాగి శివుడు జలంధరుని ఓడిస్తాడు యుద్ధంలో. అప్పుడు జలంధరుడు మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న బృంద ఎంతో శోకించి విష్ణుమూర్తిని శపిస్తుంది. నువ్వు రాయిగా మారిపోతావు, అలానే నీకు ప్రియమైన వారు దూరం అవుతారు అని శపించసాగింది. అయితే అదేవిధంగా రామావతారంలో రాముల వారికి సీతమ్మ వారు దూరం అయ్యారు ఈ శాపం వల్లనే. అయితే శ్రీ మహావిష్ణువు బృంద ప్రాతిపత్యానికి మెచ్చి నువ్వు తులసి మొక్కగా అందరికీ కూడా పూజనీయురాలివి అవుతావు. అలానే ప్రతి కార్తీక మాసంలో నీతో నా వివాహాన్ని అందరూ జరుపుకుంటారు అని వరం ఇచ్చాడు. అందువలనే మనం ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు శ్రీకృష్ణుడు అలాగే తులసి వివాహాన్ని జరుపుకుంటాము. ఇదండి ఇవాల్టి స్టోరీ. నా స్టోరీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.